మొన్న ఈ మధ్యన ఒక 10 రోజుల కిందట నేను కూడా లోకేష్ బాబు గారిని కలిసి నందం సుబ్బయ్య కేసును సిఐడి చేత ఎంక్వైరీ చేయించి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు బాగా స్పందించి ఖచ్చితంగా మనం నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలా, అసలైన దోషుల్ని కేసులో చేర్చి శిక్షించేంత వరకు కూడా మనం పోరాడాలా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి ఒక బీసీ నాయకుడు నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటాం ప్రవీణ్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా ఆయన హోమ్ మినిస్టర్ గారికి కూడా పంపించినాడు. నా విజ్ఞప్తి ఏంటంటే నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగస్తులు, ప్రజలు, ఇంకా కొందరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి ఉన్నారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాండా, ఆ రోజు ఏం జరిగిందో అసలైన సమాచారాన్ని, ఎందుకంటే 4 సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాక్షసత్వం వల్లనో ఆయన దౌర్జన్యం వల్లనో మీరు ముందుకు వచ్చి చెప్పలేకపోయిండొచ్చు. అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తాండా, దయచేసి ఆ రోజు ఏం జరిగిందో మీరు ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ నందం సుబ్బయ్య కుటుంబానికి కానీ లేకపోతే నాకైనా సరే మీరు వచ్చి దయచేసి మీ సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతానా. అలాగే ఆ రోజు స్పాట్లో ఉన్నటువంటి కమిషనర్ రాధా గారిని, బంగారెడ్డిని ఇద్దరిని కేసులో చేర్చాలా, ఒక సిఐడి ఎంక్వైరీ చేసేదానికి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తానా. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కొన్ని సెల్ టవర్ మ్యాచింగులు కానీ వారి యొక్క ఫోన్ రికార్డ్స్ని కానీ వారికి ఆ రోజు దొరికినటువంటి ఆధారాలని కానీ ట్యాంపర్ చేసినారు. దాని మీద కూడా లోతుగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అసలైన దోషులు శిక్షించబడేంత వరకు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తాం. ఇంకొక ఏ ఒక్క బీసీ నాయకుడిని కూడా ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఉండేదానికోసం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకేష్ బాబు గారికి కూడా చెప్పినాం. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బీసీలకు విజ్ఞప్తి చేస్తానా, నందం సుబ్బయ్య హత్యకు సంబంధించినటువంటి మీ దగ్గర కానీ మీకు తెలిసిన వ్యక్తుల గారి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, అరాచకాలలో ప్రొద్దుటూరులో ఫస్ట్ చేసింది నందం సుబ్బయ్య కుటుంబాన్ని. కాబట్టి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రొద్దుటూరులో ఇంకా ఇలాంటివి మళ్ళా కూడా పునరావృతం కాకుండా చూసే బాధ్యత పూర్తిగా మాది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన బామర్ది చేసిన ఈ అరాచకాన్ని తొందరలో బయటికి తీసి ప్రజల ముందు ఉంచబోతున్నాం.